మార్చి 31, 2025 సోమవారం ఈరోజు మనం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందామండి. సో మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్మెంట్ లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో 1-2 మండీలకి ఒక 600-700 బాక్సుల దాకా అయితే వచ్చినాయి. పెద్ద మండీలు అన్నిటికీ దిగుమతి అయితే తగ్గింది ఈరోజు కూడా వచ్చేసి. సో ఏం లేదు, వేరే రీజన్ అయితే ఏం లేదు. సో నిన్న పండగ కదా, సో ఈరోజు కూలి వాళ్ళు కూడా కొంచెం దొరకని కష్టము ఉండే వాస్తవాలు అయితే ఇవే. సో ఇంకా అలాగే టీవీఎస్ మండీలో మాట్లాడుకున్నా కూడా ఈ లైన్లో కూడా దిగుమతి బాగానే తగ్గింది. బాగానే అంటే కొంచెం భారీగానే తగ్గింది. సో నిన్న పండగ కూలి వాళ్ళకు మ్యాక్సిమం ఎవరు దొరకరు, అంటే కాయలు కోయడానికి కూడా, అంటే కాయలు పీకడానికి కూడా. సో నిన్న మొలకల చీర సూపర్ టాప్ 320 రూపాయల వరకు అయితే వెళ్ళింది. పర్లేదు, మొలకల చీర మార్కెట్ భారీగానే దిగుమతులు తగ్గాయి. సో అందుకే భారీగానే ధర కూడా పెరిగింది. సో మదనపల్లి మార్కెట్ కూడా నేటితో పోల్చుకుంటే దిగుమతి అదే స్థాయిలో తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి ఎలా అనేది చూడాలి. ఏం లేదు, పండగ కదా, సో అందువల్ల మ్యాక్సిమం కాయలు అయితే కోసిలేదు. మీకు ఏదైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్ సంబంధించి. దిగుమతి అయితే బాగానే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి, ఏమి ఎలా అనేది క్వశ్చన్ మార్కు. మరింతగా పెరిగే ఛాన్స్ ఉంటుందా, లేదా నేను సూపర్ టాప్ 390, 380, 370, 360 ఇట్లయితే మార్కెట్ అయితే జరిగింది. మరి ఈరోజు ఈ పక్క మండీ లైన్లో క్వాలిటీలు ఏమాత్రం పోతాయి, ఏమి ఇవ్వాలనేది చూడాలి. సో ఈ పక్క మండీ లైన్లో కూడా ఒక 1-2 మండీలకు ఒక 600-700 దాకా వచ్చిన పెద్ద మండీలు అన్నింటికీ దిగుమతి బాగానే తగ్గాయి. మరి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి చూడాలి. మీకు ఈ తక్షణానికి భూరం కావాల్సి ఉంటే కింద నెంబర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో టైంపాస్ కోసం మాత్రం కాల్ చేయొద్దండి ప్లీజ్, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్. వాళ్ళకి అవసరం లేకపోయినా, వాంటెడ్ లేకపోయినా కూడా దయచేసి టైంపాస్ కోసం ఫోన్ చేస్తున్నారు. అలా ఉంటే మీరైతే కాల్ చేయొద్దండి. మీకు నిజంగానే కావాలనుకుంటే కింద నెంబర్లు యూస్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు 2 నెంబర్లు అయితే ఉంటాయి, ఏదో నెంబర్ కాల్ చేసినా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను.